అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. బీజింగ్తో గొప్ప సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నాము అని, పోటీకొస్తే మాత్రం వినాశనం తప్పదు అని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉంది అన్నారు ట్రంప్. చైనా వద్ద కొన్ని కార్డులు ఉన్నాయని, అయితే అమెరికా దగ్గర అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయని చెప్పారు. వాటితో తాను ఆడాలని అనుకోవట్లేదు, ఒకవేళ ఆడితే మాత్రం చైనా నాశనం అవుతుందని వెల్లడించారు. ఆటోమొబైల్ రక్షణ రంగానికి అవసరమైన మ్యాగ్నెట్స్ సరఫరాను చైనా కొనసాగించవలసిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఆ మ్యాగ్నెట్స్ ను తమకు ఇవ్వాల్సిందే అని, లేదంటే వారిపై 200% టారిఫ్లు విధిస్తాము అని హెచ్చరించారు. We're going to have a great relationship with China. I mean, it's happening. You see it. It's happening. They have some cards. We have incredible cards, but I don't want to play those cards. If I played those cards, that would destroy China. I'm not going to play those cards. అమెరికా, భారత్ మరియు చైనా మీద జరుపుతున్న ట్రేడ్ వార్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, అమెరికా భారత్ పై అటు చైనా పైన కూడా ట్రేడ్ వార్ కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధాన్ని మోగించాడు. రేపటి నుంచి భారత్ పైన 50% సుంకాల భారం మోగబోతోంది. ఆ నేపథ్యంలో ప్రధానంగా టెక్స్టైల్స్, అపారెల్స్, జెమ్స్, అలాగే సీ ఫుడ్స్, ప్రధానంగా రొయ్యలకు సంబంధించిన వాటిపైన 50%కి పైగా సుంకాల భారం భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా దాదాపు ప్రతి ఏడాది $78 బిలియన్ సంబంధించినటువంటి ట్రేడ్ పైన అదనపు సుంకాలు రాబోతున్నాయి. ఫలితంగా అనేక ఈ రంగాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఈ రోజు హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సుంకాల బారి నుంచి ప్రధానంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, అలాగే ఈ బంగారు ఆభరణాలు, వజ్ర ఆభరణాలు, అలాగే వీటితో పాటు రొయ్యలకు సంబంధించినటువంటి ఈ రంగాలను ఆదుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ రైతులను ఆదుకునేందుకు కంప్లీట్ గా అన్ని రకాల సహాయం చేస్తామని, అమెరికా విధించేటువంటి ఏదైతే సుంకాల భారం ఉందో, ఆ ఒత్తిడి ఉందో దాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. క్లియర్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ రకమైనటువంటి సుంకాలు విధించినప్పటికీ వాటిని భరించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని, అలాగే అమెరికా ఇచ్చే వార్నింగులకు భయపడేటువంటి ప్రసక్తి లేదని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. రష్యా నుంచి కొనుగోలు చేసేటువంటి చమురులో ఎలాంటి తేడా ఉండదు, రష్యా నుంచి ఖచ్చితంగా తాము క్రూడ్ ఆయిల్ కొంటామని, మార్కెట్లో ఎక్కడైతే చీప్ గా దొరుకుతుందో ఆ క్రూడ్ ఆయిల్ ను తాము తీసుకుంటాం. భారత్ యొక్క ఆర్థిక ప్రయోజనాలు, భారత ప్రజా ప్రయోజనాల ఆధారంగా తమ యొక్క నిర్ణయాలు ఉంటాయి తప్ప అమెరికా బెదిరించింది కాబట్టి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం మానేసేటువంటి పరిస్థితి ఉండదని ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పష్టంగా భారత ప్రభుత్వం అభిమతాన్ని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటామని, అమెరికా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ తమకు ఇబ్బంది లేదు. అవసరమైతే ఏదైతే రంగాలు ప్రధానంగా ఇటు వ్యవసాయ రంగం కానీ, అలాగే టెక్స్టైల్ రంగం కానీ, బంగారు ఆభరణాలకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి పైన ప్రధానంగా ఎక్కువ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. $78 బిలియన్ సంబంధించినటువంటి వ్యాపారం ప్రతి ఏడాది జరుగుతుంది కాబట్టి వీరికి ఎలాంటి ఆదుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలో వర్కౌట్ చేస్తున్నారు. అవసరమైతే వారికి క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడం, ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడం, అలాగే డొమెస్టిక్ గా వాటికి సంబంధించినటువంటి కన్జంప్షన్ పెంచేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, అలాగే అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆ నష్టాన్ని పూర్తిగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం భారత్ చేయబోతుంది. అలాగే నిజానికి మన భారత్ నుంచి ఇటు ఫార్మాస్యూటికల్ తో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. ప్రధానంగా మన హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున ఫార్మాకు సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా ఎగుమతున్నాయి. అయితే భారత్ నుంచి ఫార్మా ఎగుమతులపైన సుంకాలు విధిస్తే తమకు మొదటికే మోసం వచ్చిందని గ్రహించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఫార్మా రంగాన్ని ఈ సుంకాల అదనపు సుంకాల భారం నుంచి మినహాయించారు. ఫార్మా గాని, అలాగే
ఎలక్ట్రానిక్స్ మన దగ్గర ఐఫోన్స్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. సో ఈ ఎలక్ట్రానిక్స్, ఈ ఫార్మా మాత్రం ఈ అదనపు సుంకాల భారం నుంచి ఆయన తప్పించారు. ఎందుకంటే రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.